సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రజలు సొంత గ్రామాల్లోకి వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి అదనపు రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. సంక్రాంతి స్పెషల్ రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులో తీసుకొచ్చి ఈ సందర్భంగా ఎన్ని రోజుల పాటు ఈ ప్రత్యేక రైలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఫ్లోటింగ్ ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా సంక్రాంతి సందర్భంగా నగరవాసులంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏ మార్గాలకి ఎక్కువ కేటాయించారు? అదే సంక్రాంతిని పురస్కరించుకొని స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. దాదాపు 160కి పైగా స్పెషల్ ట్రైన్స్ వేశాము. ఇవన్నీ కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ మేజర్గా వేశాము. అలాగే ఇంకా వేరే చోట డిమాండ్ ఉన్న చోట త్రూ అవుట్ ఇండియా కూడా సౌత్, నార్త్ ఈస్ట్ ఇలా వాటి సైడ్ కూడా వేశాము. ముఖ్యంగా జంట నగరాల నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి వైజాగ్, విశాఖపట్నం కనెక్ట్ చేస్తూ చాలా ట్రైన్స్ వేశాము. అలాగే ఇంపార్టెంట్ టౌన్స్ అక్కడ అంటే రాజమండ్రి, ఏలూరు వీటన్నిటికి కూడా కనెక్టివిటీ ఇస్తూ, అలాగే బ్రాంచ్ లైన్లో ఉండే నర్సాపూర్ కావచ్చు, లేదంటే కాకినాడ వైపు, అలాగే తిరుపతికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, తిరుపతి వైపు వేశాము. రెగ్యులర్గా శబరికి అయితే స్పెషల్స్ రెగ్యులర్గా ఎప్పటి నుంచో రన్ చేస్తూ ఉన్నాం, అవి కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. షిరిడి వైపు కూడా ట్రైన్స్ వేయడం జరిగింది. ఏడాదితో పోల్చుకుంటే ఎవరైనా కొంత అంటే సర్వీసుల పెంపు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగువారి పెద్ద పండుగ కాబట్టి ఎక్కువగా చాలా మంది సొంతూళ్ళకి వెళ్లి పండుగ చేసుకోవడం అనుమతిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఏమన్నా సర్వీసులు పెరిగాయా? గతంతో పోల్చుకుంటే పెరిగాయి. ఇప్పుడు 160 వరకు ఇప్పుడు పండుగ సందర్భంగా వేశాం. లాస్ట్ ఇయర్ అరౌండ్ 140 వరకు వేశాము. అంటే ఈ ట్రైన్సే కాకుండా మనం రెగ్యులర్గా కూడా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాం. త్రూ అవుట్ ఇయర్ ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉంటుందో అటువైపు ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాం. ఈ జనవరి మంత్లోనే అలా సంక్రాంతికి సంబంధించి కాకుండా రెగ్యులర్గా ఉండే స్పెషల్ ట్రైన్స్ ఒక 600 వాటిని కూడా రన్ చేస్తాం, ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి. ఇప్పటి వరకు అంటే సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు చెర్లపల్లి సంబంధించింది కూడా అంటే ఎంతమంది ఫ్లోటింగ్ ఉన్నది ఏమన్నా అంచనా ఉందా? అదే అంటే డైలీ అంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 13 లక్షల నుంచి 14 లక్షల వరకు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ పండుగ సందర్భంగా డెఫినెట్గా అది 14.5-15 lakhs పర్ డే కూడా వెళ్తూ ఉంటుంది. అలాగే ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నిటికి కూడా చెర్లపల్లి కావచ్చు, లేదంటే సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ ఇలా అన్ని స్టేషన్లలో కూడా మేము హాల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఏ ఒక్క స్టేషన్లోనే బర్డెన్ ఉండకుండా, అంతేకాకుండా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నీ కూడా అంటే కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, విజయవాడ, తిరుపతి ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా స్పెషల్గా ఈ సంక్రాంతి సందర్భంగా మేము క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి యాక్షన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. స్టేషన్ వైజ్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ప్రతి స్టేషన్లో కూడా ఎక్కువగా అంటే ఆర్పీఎఫ్ వాళ్ళని లేదా టికెట్ చెకింగ్ స్టాఫ్ని కూడా పెట్టడం జరుగుతుంది. 24/7 మానిటరింగ్ ఉంటుంది. సో గతేడాదితో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైలు కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రాంతాల్లో కాకుండా కూడా ఇటు బోర్డర్స్ సంబంధించిన స్టేట్స్ కూడా హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఫ్లోటింగ్ను బట్టి హైదరాబాద్ నగరంలో కేవలం సికింద్రాబాద్, చెర్లపల్లి, ఇటు మిగతా నాంపల్లి స్టేషన్సే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఫ్లోటింగ్ను బట్టి ప్రత్యేక సర్వీసులు, అదనపు బోగీలు కూడా అందుబాటులో తెచ్చే విధంగా చెర్లపల్లి టర్మినల్ నుంచి కూడా వేల సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్తున్నట్టుగా రైల్వే ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో కలిసి కిరణ్, 10 TV, సికింద్రాబాద్.